సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఉద్దేశంతో కేకే సర్వీస్ అనేటువంటి సంస్థ ప్రీపోల్ను నిర్వహించింది. ఆ రిజల్ట్ ఏంటనేది ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఆ రిజల్ట్ గురించి మనతో మాట్లాడేందుకు, విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేకే సర్వీస్ CEO కేకే గారు. ఆయనతో మాట్లాడదాం. కేకే గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. మీరు ప్రీపోల్ సర్వే చేశారు. అవును. ఈ ప్రీపోల్ సర్వే ప్రకారంగా కూటమి అధికారంలోకి రాబోతుందని గతంలో చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు కూడా దానికే స్టిక్ అయి ఉన్నారా? అంటే పోస్ట్ పోల్ కంప్లీట్ గా మనం 175 నియోజకవర్గాలు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు సాయంత్రం చెప్తాం కానీ ఓవరాల్ నెంబరు. సో ప్రస్తుతానికైతే ప్రీ పోల్ లో ఏదైతే నెంబర్ చెప్పామో ఖచ్చితంగా దానికే స్టిక్ అని ఉన్నాం. మనం చెప్పినటువంటి కూటమి సీట్లు కానీ వైసీపీ సీట్లు కానీ 98% ఆ నెంబర్లతోనే స్టిక్ అయినాను. కొంచెం 1-2 ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయి కానీ మోస్ట్లీ 99% అవే నెంబర్ తో స్టిక్ అయినాను. ఓకే. మీరు ఇచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే ప్రకారంగా ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండబోతుంది అన్నట్లుగా ప్రీపోల్ సర్వేలో మనకు తెలియజేశారు. ఇప్పుడు పోస్ట్ పోల్ తర్వాత కూడా ఇది ఇలాగే ఉండే అవకాశం ఉందా? ఈ నెంబర్ మారే అవకాశం? ఈ నెంబర్ అయితే మారదండి. ఈ నెంబర్ ఖచ్చితంగా మారదు. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే మనం కన్ఫామ్ సీటు ఇది ఖచ్చితంగా గెలుస్తారు, ఆయన పెద్ద సీనియర్, సో ఆడ ఇబ్బంది ఉండదు అనుకున్నాము. అక్కడ ఆ నియోజకవర్గం కూడా చాలా టఫ్ ఫైట్ లో గెలిపింది. అంటే ఇది కూడా ఇప్పుడు టఫ్ ఫైట్ లో ఉంది. మీకు రిజల్ట్ జూన్ 1వ తారీఖు సాయంత్రం చెప్తాం. ఓకే. అంటే ఈ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఈ ఒకటి కూడా ఇప్పుడు టఫ్ ఫైట్ గా మారే అవకాశం మారింది. ఓకే. ఎలక్షన్స్ అయితే కన్ఫర్మ్ మారింది. ఎందుకంటే మనం ఉన్నటువంటి బ్రాండ్ నిలుపుకోవాలంటే చాలా క్షుణ్ణంగా విలేజ్ లెవెల్, బూత్ లెవెల్ నుంచి చేస్తే గానీ అంటే వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా అక్కడ కన్ఫర్మ్ గా వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. అంటే హోరాహోరీలో ఉంది. ఓకే. ఓవరాల్ గా మీకు డీటెయిల్ గా పోస్ట్ పోల్ చెప్తాను. మీరు అడిగే ప్రశ్న అర్థమవుతుంది, చెప్పడం కష్టంగా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అక్కడ గెలవబోతున్నట్లుగా, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ కేకే సర్వీస్ ప్రీపోల్ సర్వే ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంటే, ఇప్పుడు పోస్ట్ పోల్ ఎలా ఉందనేది కేకే గారు. ఈ 3 2 పోయినాయండి. 2 కన్ఫామ్ గా టఫ్ ఫైట్ లో గెలిపింది. అంటే ఈ 3 కన్ఫామ్ కొడుతుంది కూడా టఫ్ ఫైట్ లో గెలిపింది ఇట్లా. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఒక్క స్థానమే కన్ఫామ్ గా కనపడుతుంది. ఆ టఫ్ ఫైట్ లో ఏంటనేది మనకు ఈ 3 స్థానాలు అయితే కూటమి చెప్పిన 97 స్థానాలు ఓవరాల్ గా 1-2 స్థానాలు తప్పితే మిగతా ఎటువంటి మార్పు లేదండి. ఓకే. నెక్స్ట్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఈసారి పోస్ట్ పోల్ ఎలా ఉంది? దీంట్లో కూడా ఒక 4లో 2 కోల్పోయే అవకాశం ఉందండి. అంటే టఫ్ ఫైట్ లో ఉంది, దాని రిజల్ట్ తర్వాత చెప్తాం. కానీ ఖచ్చితంగా కూటమి 6 కన్ఫర్మ్ కనపడుతున్నాయి, కానీ ఈ 4లో 2 మాత్రమే కనపడుతుంది మొత్తం విశాఖపట్నం జిల్లాలో. ఓకే. నెక్స్ట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా గతంలో కేకే సర్వీస్ తెలియజేసింది. ఎన్నికల పోలింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి కేకే గారి ద్వారా తెలుసుకుందాం. అంటే ఈ 3 అంటే ఇప్పుడు 3 తూర్పుగోదావరిలో మీకు తెలుసు, గోదావరి జిల్లాలో ఎవరైతే గెలుచుకోగలుగుతారో వాళ్ళే ప్రధానంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటారని ఒక నానుడి, లేదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని. సో ఇక్కడ మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి 15, మొత్తం కలిపి 34 నియోజకవర్గాల్లో గాను కేవలం 3 కన్ఫర్మ్ సీట్లు గెలుచుకుంటుందని కనపడుతుంది. ఇక్కడ తూర్పుగోదావరిలోనే 3 అన్నప్పుడు ఇప్పుడు మొత్తం తూర్పు పశ్చిమ 2 కలిపితే కూడా 3 కన్ఫర్మ్ గా గెలిచేదానికి ఆస్కారం ఉన్నట్టు కనపడుతుంది. కూటమి మారుతుంది. మీరు ఏ జిల్లా తీసుకున్నా, ఇంతకుముందు ప్రీపోల్ లో సర్వే చెప్పినట్టు మనం డీటెయిల్స్ కూడా చాలా ఛానల్స్ ఏ నెంబర్స్ తో సహా చెప్పాం. అవన్నీ కూడా కూటమి వైపు కూడా ఒక్క సీటు కూడా తగ్గేదానికి ఆస్కారం లేదు. ఓవరాల్ 1-2 ఎడ్జిల్లో ఉన్నాయి, అవి కూడా మారుతాయి. ఓకే. నెక్స్ట్,
ఇప్పుడు పశ్చిమ గోదావరి చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కేవలం ఒక చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా, అలాగే మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి సో ఈ ఒక స్థానం కన్ఫామ్ కనపడుతుంది. ఓకే, ఎందుకంటే ఒకటి కాబట్టి ఇందాక చెప్పినట్టు తూర్పు పశ్చిమలోనే 2, 3 కనపడుతున్నాయి కాబట్టి ఆ ఒకటి దీంట్లో ఉంటుంది, 2 కలిపి ఇందాక చెప్పాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం ఒక చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండబోతున్నట్లుగా ఎన్నికలకు ముందు అంటే పోలింగ్కి ముందు ఈ సర్వే చేశారు. పోలింగ్ తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఇలాగే ఉంది సార్. ప్రస్తుతానికి ఒక సీట్ కన్ఫర్మ్ కనపడుతుంది. ఈ 8 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. సో ఇంకొకటి యాడ్ అవుద్దా, ఇంకో 2 యాడ్ అవుతాయా, 3 యాడ్ అవుతాయా అనేది చూడాలి. చెప్తాను మీకు. నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థి, అలాగే మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండబోతుంది అంటూ పోలింగ్ కంటే ముందు కేకే సర్వీస్ చెప్పిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది ఇందాక చెప్పినట్టు గుంటూరు కృష్ణ కరెక్టే సార్. ఎందుకంటే రాజధాని ప్రభావం అనేది మిగతా చోట్ల కూటమి అడ్వాంటేజ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్టివ్ ఎక్కువ, అంటే మిగతా ఒక లేయర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఈక్వేషన్స్, యాంటీ ఇన్కంబెన్స్ ఇవన్నీ ఉన్నా కదా ఎక్కడ లేనటువంటి ఒక ఇంకో భారం వైఎస్ఆర్సీపీ మీద ఇంకో ఇటుకరాయి మోసేది ఏంటంటే కృష్ణా గుంటూరులో ఒక దీని మీద ఉన్నటువంటి రాజధాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్. సో ఈ ఒక్క స్థానం అయితే కన్ఫర్మ్ కనపడుతుంది. ఆ 8లో మెజారిటీ ఇందా చెప్పినట్టు కృష్ణాలో, గుంటూరులో కూటమి వైపు ఎక్కువ మలుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా, మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందంటూ పోలింగ్ కంటే ముందు కేకే సర్వీస్ చెప్పిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఏంటనేది ఓకే, పోలింగ్ తర్వాత కూడా సేమ్ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి, అలాగే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ, మరో 6 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కేకే గారు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ పోలింగ్ కంటే ముందు కేకే సర్వీస్ తెలిపిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది సార్ నెల్లూరు. సో ఈ 2 మాత్రమే కనపడుతున్నాయి. ఆ 2 కూడా కొద్దిగా టైట్ ఫైట్ లో ఉన్నాయి. మరి 2 నిలబెట్టుకుంటారా, ఇంకోటి యాడ్ చేసుకుంటారా, 2 0 వద్దా, 1 వద్దా, 3 వద్దా అనేది చూడాలి. నెక్స్ట్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి అభ్యర్థి కేవలం ఒక చోట మాత్రమే గెలిచే అవకాశం ఉందని, 6 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని, 3 చోట్ల హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ కూడా కేకే గారు ఎన్నికల పోలింగ్ కంటే ముందు చెప్పిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ టఫ్ ఫైట్లు ఖచ్చితంగా కూటమి గెలుచుకునే ఆస్కారం ఉందండి ఇక్కడ. ఓకే, సో ఇది 4 అవుద్ది. ఈ 6లో 1 తగ్గుద్దా, 6 అలాగే మెయింటైన్ చేస్తుందా, ఇంకో 2 తగ్గుతాయి అనేది మీకు పోస్ట్ పోల్ లో తెలియజేస్తాం. ఓకే, ఐ మీన్ నెక్స్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలుస్తుందని, 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ పోలింగ్ కంటే ముందు కేకే సర్వీస్ తెలిపిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మనం సర్వే చేసినప్పుడు ఎక్కువ టఫ్ ఫైట్లు ఎక్కువ ఉన్న మనకు కనపడిన నియోజకవర్గం జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అండి. దాంట్లో పోను ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి వేయలేదు ఏంటంటే ఈ 7 సీట్లు టఫ్ ఫైట్లో మెజారిటీ స్థానాలు కర్నూలులో కూటమి గెలిచిందానికి ఆస్కారం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ ఉన్న 6 స్థానాలు కూడా కంఫర్టబుల్ ఒక 4 స్థానాలు కనపడుతున్నాయి. మిగతా 2 గెలుచుకుంటాయి లేదని చెప్తాం మీకు డీటెయిల్స్. నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ సత్తా చాటే అవకాశం ఉందని, మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ పోలింగ్ కంటే ముందు కేకే సర్వీస్ చెప్పిన నేపథ్యంలో పోలింగ్ తర్వాత పరిస్థితి ఏంటనేది చూస్తే అంటే ఇది అయితే ఇలాగే ఉంది సార్. మామూలుగా కాన్ఫిడెంట్గా ఉన్న నియోజకవర్గం ఇది తప్పితే ఇంకోటి గెలవదు అనుకున్న నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది అనుకున్న నియోజకవర్గాలు కూడా అది ఫేవర్ అంటూ కూటమి వెళ్తుంది అనంతపురంలో. సో ప్రస్తుతానికి 1 సీట్ అయితే కన్ఫర్మ్గా వైఎస్ఆర్సీపీకి మొత్తం 14 నియోజకవర్గాల్లో అనంతపురంలో కనపడుతుందండి. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని,
2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ ఎన్నికల పోలింగ్ కంటే ముందు కేకే సర్వేస్ తెలిపిన నేపథ్యంలో ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటనేది కనుక మనం చూస్తే, అంటే ఓవరాల్ గా రాయలసీమ బెల్ట్ లో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్. ఆబ్వియస్ గా ఎక్కడైనా గోదావరి జిల్లాలో తగ్గిందంటే ఒప్పుకుంటారు, కానీ మామూలుగా కొంచెం పాలిటిక్స్ గా ఫాలో అయ్యే వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ రాయలసీమ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, దాంట్లో తగ్గే ఒపీనియన్ ఉండదు అవకాశం ఉండదు అనుకుంటారు. బట్ ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మెజారిటీ స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఇక్కడ చెప్పినట్టు 2 స్థానాలు మటుకు కన్ఫామ్గా ఉన్నాయి. మిగతా 5లో 1, 2, 3 అనేది తెలియజేయడం జరుగుతుంది తర్వాత జూన్ 1వ తారీఖు సాయంత్రం. ఓకే. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొని అధికారంలోకి రాబోతుంది అంటూ కేకే సర్వేస్ ప్రీపోల్ సర్వే చెప్పిన నేపథ్యంలో పోస్ట్ పోల్ సర్వే ఎలా ఉందనేది ఒకసారి ఆయన మాటలో. అంటే పోస్ట్ పోల్ జూన్ 1వ తారీఖు దేశం నివ్వెరపోయే విధంగా, అంటే పొలిటికల్ గా ముఖ్యంగా తెలుగు ప్రజలు నివ్వెరపోయే విధంగా కేకే సర్వేస్ నుంచి సింగిల్ నెంబర్ చెప్తాం సార్. అది కూటమి సింగిల్ నెంబరు, వైఎస్ఆర్సీపీ సింగిల్ నెంబరు, జనసేన నెంబర్ సింగిల్ నెంబరు, బీజేపీ సింగిల్ నెంబర్ చెప్తాం జరుగుతుంది. సో దానికోసమే ఆ ఎడ్జ్లో ఉండేది లాస్ట్లో 10 సీట్లు ఉంటే దాని మీద కూలంకుషంగా వర్క్ చేస్తున్నాం స్టేట్ వైడ్గా రకరకాల ఇన్పుట్స్ తీసుకొని. సో ఇప్పటి వరకు కన్ఫామ్గా చెప్పగలిగింది ఏంటంటే ప్రీపోల్ అంటే ఎలక్షన్స్ ముందు వరకు చెప్పినటువంటి కూటమి ఖచ్చితంగా 97 స్థానాలు గెలుచుకుంటుంది అన్న చెప్పిన స్థానాల్లో మటుకు 1, 2 పక్కన పెడితే మిగతా 100% ఆ 97 స్థానాలు తగ్గే అవకాశం లేదు. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమే అధికారంలోకి రావడం ఖాయం అంటారు. అది 100% సార్. అంటే మెజారిటీలు చూసుకోవాలి, ఎంత వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లు చూసుకోవాలి. ఇప్పుడు అలాగే వైఎస్ఆర్సీపీ కన్ఫామ్ గా చెప్పినటువంటి మనం 23 స్థానాలు చెప్పాం. సో ఆ 23 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఇప్పుడు అంతా ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు వర్క్ చేసింది మనం మిగతా 55 స్థానాలు ఎవరు గెలుచుకుంటారు అనేది. 55 స్థానాల్లో 50 సీట్లు కూటమి గెలుచుకుంటుందా లేదా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందా మెజారిటీ స్థానాలు అనేది వెరిఫై చేస్తున్నాం. సో ప్రీపోల్ ముందు మనం చెప్పినటువంటి 97 స్థానాలు కూటమికి అనే నెంబరు 1 అడుగు వెనక్కి కూడా వేసేదానికి కేకే సర్వీస్ సంస్థ బ్రాండ్ కానీ రెడీగా లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.